దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు చిత్తరువులు అనగా ఆయన యొక్క నామములు. ఆరవదిగా నేను ఉన్నవాడను. యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నిశ్చయముగా చెప్పుచున్నానని యోహాను సువార్త 8:58 ప్రకారం నేను ఉన్నాను అని యేసు తనను తాను బయలుపరుచుకున్నారు. ఇది ఆయనకున్న అత్యున్నతమైన బిరుదు. ఈ నామమునకు పవిత్రమైన చరిత్ర ఉందండి. ఏమనగా ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడానికి నియమించబోయే ముందు దేవుడు మోషేతో మాట్లాడినారు. ఇశ్రాయేలు ప్రజలు నిన్నెవరు పంపించారు అని అడిగితే నీ పేరు ఏమని చెప్పాలి అని మోషే దేవుణ్ణి ప్రశ్నించారండి. అందుకు దేవుడు నా పేరు ఉన్నవాడను అనువాడను అని చెప్పు, ఉన్నవాడు నిన్ను వారి దగ్గరికి పంపించినాడు అని చెప్పు అన్నారండి. నిర్గమాకాండం 3:13-14 ఈ పేరు దేవుని నిత్యత్వాన్ని మహత్వాన్ని సూచిస్తుందండి. హెబ్రీ భాషలో ఉన్నవాడను అనే మాట అసంపూర్ణ భూతకాలాన్ని సూచిస్తుంది. అంటే నేను ఉండినాను, ఉంటున్నాను, ఉండబోతున్నాను అని 3 కాలాలను భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తుందండి. అందువలన కాలాన్ని బట్టి ఆయన సంపూర్ణుడుగా అవగతమవుతాడు. కనుక కలిగి ఉన్న ప్రతిదానికి అంటే కాలం అనే కొలత కలిగిన ప్రతిదానికి ప్రతిదినము ఆయనే ఆధారమైనట్లుగా అర్థమవుతుందండి. యోహాను సువార్త 8:58 వివరించిన వృత్తాంతంలో యూదులు నీవు మా పితరుడైన అబ్రాహాం కన్నా గొప్పవాడువా అని ప్రశ్నించారు. అందుకు యేసు నేను అబ్రాహాం పుట్టక ముందు నుంచే ఉన్నాను అన్నారు. దాని భావం అబ్రాహాం చరిత్రలోనికి రాకముందే నేను ఉనికిలోనే ఉన్నాను అని. ఈ సమాధానం యూదులకు విపరీతమైన కోపం కలిగిందండి. దేవుని కించపరిచే మాటల్ని యూదులు అసలే భరించేవారు కాదు. ఇప్పుడు యేసు స్వయాన నేను దేవునితో సమానముగా సదాకాలం ఉన్నాను అని అర్థంతో మాట్లాడేసరికి పట్టరాని కోపంతో రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. యూదులు గ్రహింపు లేని పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు కోపంతో నక్షత్రాలను కూడా నేల కూల్చేంత ఆగ్రహులుగా ఉన్నారు. యేసును సిలువేయబోయే ముందు సెనహెద్రియుడు సభలో విచారణ చేస్తూ నీవు క్రీస్తువైతే చెప్పు అని అడిగారు. అవును, ఆయన ఏమన్నారంటే క్రీస్తును నేనే, అంతేకాదు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుండుటయు మేఘారూఢుడే రావడం మీరు చూస్తారు అన్నారు. ఈ మాటలు విని ప్రధాన యాజకుడు తనపై వస్త్రం చించి ఇతను నిజముగా మరణపాత్రుడు అన్నాడండి. ఈ రకంగా ఆయన తన నిత్యత్వాన్ని చెప్పినప్పుడల్లా యూదులు తీవ్రంగా ప్రతిఘటించడాన్ని బట్టి చూస్తే ప్రభువు చెప్పిన ఈ బిరుదు అతి ప్రాముఖ్యమైనదనే తథ్యమండి. ఆయనను తనను తాను దేవునితో పోల్చుకున్నారు అనేది అక్షర సత్యమండి. రొనాల్డ్ బోల్మాన్ అనే ఆయన నేను ఉన్నవాడును అనే ఈ పేరులో యేసు తన ప్రత్యక్షతను వెల్లడించే సూత్రం ఉంది అన్నారండి. పైన మనం చూసిన 2 సందర్భంలో క్రీస్తు తన పరిపూర్ణమైన ఏకైక అసమానమైన దైవత్వాన్ని విద్వంతంగా ప్రకటించడము, దానికి ఆయన శత్రువులు ప్రతిచర్య చూసామండి. మరి జవాబేమిటి అనగా ఆయన్ని మనము దేవుడుగా తెలుసుకోగలమా? ఆయన మన జీవితాలను ఏలే దేవుడుగా చూస్తున్నామా? తోమాలాగా నా దేవా నా ప్రభువా అని లోతైన అనుభవంతో చెప్పగలుగుతున్నామా? ప్రభువైన యేసు నీ దైవత్వాన్ని నీవు నాకు ఇచ్చిన ఈ సంపూర్ణ ఉనికిని తెలుపుచున్నావు, గ్రహించుకునే శక్తి మాకివ్వు అని మనం ప్రార్థన చేద్దామండి. ఆమేన్.